వల్ల పాడదామండి. మీరు మూడో లైన్లో రండి, ముందుకు రండి. ఒక్క లైన్లో నలుగురు ఉండాల, ఇద్దరు ఒకరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండద్దు. స్థలం లేదు కదా, ఇరికాటంగా ఉంది. మూడో లైన్ల ముందు జరుదుకొని రండి. ఒక లైన్లో నలుగురు ఉండాల. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకోనందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకోనందు నిత్య జీవం. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలుపుచున్నాం. కర్మేల్ సంఘం ద్వారా ఈ రాత్రి మరి ఇజ్రాయేలు సునీత వారి కుటుంబంలో వారి ఎడల దేవుడు చేసినటువంటి మేలు, వారికి ఇచ్చినటువంటి కుమార్తె నామకరణం విషయంలో ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మరి రాత్రికాల సమయంలో మరి ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని మరి ప్రభును మనము గణపరచినట్టుగా, రక్షణ లేని వారుగా ఉంటే రక్షణ పొందినట్టుగా ఈ రాత్రి మనము కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి భాగముగా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28-29 వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. 28-29 వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చి ఉన్నావే. దేవుడు దినబడు గనక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీవు ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనం. ఇది కూడా మనమందరం కలిసే మనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడి. ఈ సాయంత్రకాల సమయంలో మనము ఈ కూడికను మనం కలిగి ఉన్నాం. దేవుడు మరి ప్రేమించి మరి ఇట్లా ఇజ్రాయేలు సునీతకు ఇచ్చినటువంటి కుమార్తె విషయంలో మరి నామకరణ విషయంలో ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మరి ఈ సమయంలో మరి బంధువులుగా పిలువబడినటువంటి వారుగా పరిశుద్ధులుగా మనం ఇక్కడ కూడి వచ్చాం. మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఈ పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. పేరు లేని వారు ఎవరైనా ఉన్నారా? పేరు లేని ఊరు లేదు, పేరు లేని మనిషి లేడు. అయితే పేరు అనేది ఉండాలి. ఆ పేరును బట్టి మనము
గుర్తిస్తాం కదా. అందుకని పేరు పెట్టే విషయంలో కూడా మరి ఆ పేరుని అనుసరించి నడుచుకునే విధానముగా ఉండాలని కూడా ఈ రాత్రి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక మాట చదువుతూ వచ్చాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనములో మనం చదువుతూ వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆమె ఒక కుమారుని కనును. కాబట్టి ఇప్పుడు కనిని ఇక్కడ, అక్కడ కనును. కనును ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. అంటే ఈ పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పేరుకు అర్థం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే ఆ పేరు పెట్టబడింది కదా. అంటే ఆ పేరుకు తగినట్టుగా ప్రభువు ఈ లోకంలో జీవించినట్టుగా మనం చూడవచ్చు. ఆ పేరును బట్టి మానవాళికి ఏ రీతిగా రక్షణ కల్పించాడో లేఖనాల్లో దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది చాలామందికి తెలియదు. ఏదో వారు ఒక ప్రాంతము లేదా ఒక మతము లేకపోతే వారికి ఒకటి వారి దేవుడు అని రకరకాలటువంటి ఆలోచనలు కలిగిన ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం రాయబడింది. మతము లేదు, కులము లేదు, భాష కానీ వర్గం కానీ రంగు భేదాలు ఏమీ కూడా లేవు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. మానవాళ్ళందరి కొరకై లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించేవాడిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ రీతికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే 1 తిమోతి వ్రాసిన పత్రికలో 15వ అధ్యాయములో 1వ అధ్యాయం 15వ వచనములో ఒక మాట రాయబడింది, చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలు. కాబట్టి పాపులను, ఎవరు పాపి కదా, పాపులను రక్షించుటకు అంటే ఎవరు పాపి? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే మనకు జవాబిస్తుంది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదవండి. కదా, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అంటే మానవుడు మొట్టమొదటిగా జన్మతోనే పాపి అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవివ్వబడతా ఉంది. చాలామంది అనుకోవచ్చు, నేనేం పాపం చేయలేదు, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, పుణ్యకార్యాలు చేస్తున్నాను, వస్త్రదానాలు చేస్తున్నాను, నీతిని అనుసరించి నడుచుకుంటున్నాను, నాకేం పర్వాలేదు, నాలో పాపం లేదు అని నువ్వు తలంచవచ్చు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే మనకు జవాబు ఉంది. ప్రశ్నకు జవాబు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. ఎందుకు ఈ మాట రాయబడింది? ఒక్కడు కూడా లేడంట. అంటే మరి నువ్వు తలంచవచ్చు, నేను బాగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేనేం పొరపాటు చేయడం లేదు అని నువ్వు తలంచవచ్చు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తోంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం గురించి అక్కడ రాయబడింది. మానవుని యొక్క స్థితిని గురించి జ్ఞాపం చేసుకుంటే మానవుడు ప్రారంభంలోనే దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు.
దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ప్రేమకు దూరం అయిపోయాడు. అందుకనే మానవుడు నీతిమంతుడు కాదు, మానవుడు పరిశుద్ధుడు కాదు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. భూమి మీద ఉన్న మానవుడు ప్రతి ఒక్కరూ పాపేని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి నువ్వు చేరాలి అంటే, ఒక దినమున నువ్వు ఆయనతో కలుసుకోవాలనుకుంటే, పాపిగా ఉండి పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు నువ్వు ప్రవేశం పొందలేవు, లేదా నువ్వు అక్కడికి వెళ్ళజాలవు. అయితే పాపి అయినటువంటి మనుష్యుడు పరిశుద్ధుడు కావాలి. ఎట్లా పరిశుద్ధుడవుతాడు, ఎట్లా నీతిమంతుడవుతాడు? అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక సత్యములు ఉన్నాయి. అయితే ఈ సత్యాన్ని రాత్రి ఈ సాయంత్రకాల సమయంలో నువ్వు తెలుసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని సెలవిచ్చాడు ఒక మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏమన్నాడు? ప్రభువు యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని గాని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మానవుడా, ఓ మనిషి, దేవుని స్వరూపం కలిగిన వాడా, దేవుని ఆత్మను కలిగి దేవుడు సర్వమును సమస్తమును నీ కొరకు పంచిపెడితే, ఆకాశమును భూమిని సూర్య చంద్ర నక్షత్రములను సర్వము నీకు దేవుడు అనుగ్రహిస్తే ఉచితముగా, దేవుడు అనుగ్రహించి వీటన్నిటిని నువ్వు అనుభవిస్తున్నావు. అయితే సృష్టికర్తన దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడిచ్చినటువంటి సూర్యుడు లేకపోతే మానవుడు భూమి మీద ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి, లేదా వర్షం రాకపోతే భూమి మీద మానవుడు ఎంతో కష్టమైన పరిస్థితి, గాలి అనేది లేకపోతే మానవుడు జీవించడం చాలా కష్టమైన పరిస్థితి. ఇవన్నీ దేవుడు ఉచితముగా నీకు నాకు అనుగ్రహించాడు. అయితే నీవు ఏమని తలస్తున్నావు? దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన వీటన్నిటినీ అనుభవిస్తున్నావు. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు నీవు రాలేకపోతున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబాటు. కాబట్టి ఈనాడు తిరుగుబాటు చేస్తున్నావు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, దేవునికి లోబడలేకపోతున్నావు, దేవుడు ఎవరని తిరస్కరిస్తున్నావు. దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు నీకు హెచ్చరిక వచ్చినప్పటికీ కూడా లోబడలేక నువ్వు నడుచుకుంటున్నావు. అయితే ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని వైపు తిరగాలని, నీ హృదయం దేవునికి ఇవ్వాలని, నీ జీవితంలో పాపక్షమాపణ కలిగి సృష్టికరణ దేవుని అనుసరించి ఆయన హృదయంలో చేర్చుకొని ఒకానొక దినమున ఈ లోక యాత్రను ముగించుకుంటే నీవు పరిశుద్ధుడైన దేవుని యొద్దకు పరలోకానికి చేర్చబడతావు. ఎందుకంటే పాపిగా ఉంటే పరిశుద్ధుడైన దేవుని నువ్వు కలుసుకోలేవు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం బాగానే ఉంది, నా ఇష్టానుసారం జీవిస్తున్నాను, నాకేం పర్వాలేదు, తింటున్నావు, త్రాగుతున్నావు, ఇష్టాన్ని జీవిస్తున్నావు, పాపం చేస్తున్నావు. నీ పాపం ఎవరు తెలియకపోవచ్చు. నీవు చేసేటువంటి ప్రతి పాపము దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఒకవేళ మానవుని కన్నులకు మరుగు కలిగి నువ్వు పాపం చేయవచ్చునేమో కానీ దేవుని ఎదుట ఏ మనుష్యుడు కూడా తప్పించుకోలేరు. అందుకనే ఒకవేళ ఆ రీతిగా నువ్వు హృదయాన్ని కఠినపరుచుకొని జీవిస్తుంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తి ఎంతో భయంకర కఠినమైన వ్యక్తి, దేవుని దూషించిన వ్యక్తి, దేవుని ప్రజలు హింసించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? గొప్ప వ్యక్తి, ఉన్నత వ్యక్తి, విద్య కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, తెలివి కలిగిన వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు చదువుదామా? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనం కూడా చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారము
కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి, ఎవరే వ్యక్తి అంటే ఒకప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, తెలియక అవిశ్వాసంగా రకరకాలుగా మనుషులను నష్టపరిచిన వ్యక్తి, దేవునింటిని పాడు చేసిన వ్యక్తి, దేవుని దూషించిన వ్యక్తి, దేవుని వ్యతిరేకంగా నడుచుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు, లోబడ్డాడు. తన గర్వము, తన అహంకారము, తన సమస్తం అధికారమును పక్కన పెట్టేసి దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు సాక్ష్యం. ఆయన పలుకుతున్నాడు ఈ మాట, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏమనగా, లేఖన ప్రకారము క్రీస్తు మన పాపములు అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రభును అంగీకరించిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆ గొప్ప వ్యక్తి దీనుడై తగ్గించుకొని అక్కడున్న ప్రజలకు, అక్కడున్నటువంటి సంఘములకు ఆ మాట తెలియపరుస్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశము ఏమయ్యా ఉపదేశము? లేఖన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు మన పాపం నిమిత్తము మృతి పొందిన అంటున్నాడు. కాబట్టి నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం మృతి పొందాను అని ఆయన చెప్తున్నాడంటే, మొట్టమొదటి ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు అంటే దూషకుడై ఉన్నాడు, హింసకుడై ఉన్నాడు, హానికరుడై ఉన్నాడు. అటువంటి వ్యక్తి రక్షించబడ్డాడు. ఈ మాట పలుకుతున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశము, దేవుడు నాకేదైతే నేర్పించాడో, దేవుడు ఏదైతే నాకు తెలియపరిచాడో, దేవుడు ఏదైతే నా పాపమును చూపిస్తొచ్చాడో, దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించి నా బ్రతుకు జీవితాన్ని మార్చాడో, దాని విషయాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నానంటే నా పాపం నిమిత్తము లేదా మన పాపం నిమిత్తము ఆయన ఏమైనాడంట మృతి పొందేను అని రాయబడింది. దేవుడు మృతి పొందవలసిన అవసరం ఏముంది? అసలు దేవుడు ఎందుకు మరణించాలి? దేవుడు ఎందుకు భూమి మీద క్రైమ్ చెల్లించాలి? నిజంగా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఎవరివై ఉన్నావు, నువ్వు ఏమై ఉన్నావు ఒకసారి జ్ఞాపం చేసుకో. అయ్యా అమ్మ, అక్క, అన్న, జ్ఞాపం చేసుకో. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ కలవరలో ఉన్నా, ఒక్కసారి నిలబడి దేవుని మాటలు నువ్వు వినాలని దేవుడు కోరుతున్నాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నువ్వు ఎక్కడున్నా నిలబడు, నేను నీతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు దర్శించినటువంటి సమయము, కాలము నువ్వు ఎరగకుంటివా, దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? అందుకని రాత్రి ప్రభు నిన్ను ప్రేరేపించి, ప్రేమించి, నిన్ను దర్శించి నీ జీవితంలో గొప్ప మార్పు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అని ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? నిన్ను పుట్టించినవాడు, నీ కొరకే సమస్తాన్ని కలుగజేసిన వాడు. అటువంటి గొప్ప దేవుడు ఆ పరలోకం విడిచిపెట్టి భూమి మీదికి రావడానికి తాను ఎంతగానో ఇష్టపడ్డాడు. లోకం ఏమైనా ఆయన ప్రేమించిందా? లోకంలో ఎవరైనా ప్రేమించారా? ఈనాడు క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వారు చాలామంది కూడా పాపంలోనే జీవిస్తున్నారు. ఏమయ్యా పాపం అంటే? భూసమైన పాపం. దేవుని విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞను అనుసరించక తింటూ త్రాగుతూ ఇష్టానుసారం జీవిస్తూ దేవునికి విరోధంగా ఉన్నారు. చాలామంది దినాన్ని సిలువకి ఎట్లున్నారంట? శత్రువులుగా ఉండిపోయారు కదా. నిజంగా ఈనాడు దేవుడు ఎవరికి శత్రువు కాదు. యేసు ప్రభు ఈనాడు చనిపోయినప్పటికీ యేసు ప్రభుకు శత్రువులు ఉన్నారు చాలామంది. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు శత్రువులు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయినా కూడా ఈ దినాన్న దేవునికి ఎవరున్నారు? శత్రువు ఉన్నారు. ఎవరో శత్రువు అంటే నీవే. నీ ఇంట్లో బైబిల్ ఉంటుంది, నీ ఇంట్లో వాక్యం ఉంటుంది, పేరు మాత్రం పెట్టుకుంటాం. ఏ పేరు? బైబిల్ గ్రంథంలో పేరు పెట్టుకుంటాం. కానీ జీవితం ఎట్లుంటుంది? అపవిత్రంగానే ఉండిపోయింది. పరిశుద్ధత లేదు, నీతి లేదు, దేవుడిని ప్రేమించే విధానం లేదు, దేవునింటికి వెళ్ళాలని భయం లేదు, భక్తి లేదు. ఈనాడు మానవుడు అదే జీవిస్తుంటే దేవుడిని దర్శిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు
ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ మాట ఎందుకు జ్ఞాపం చేస్తున్నాను అంటే, చదవండి లూకాసు వార్త 19వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. దాని పై వచ్చింది చదమ్మా. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసిందని అతను చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకునేను. అది కూడా చదవమ్మా. అందరూ అది చూచి, ఈయన పాపైన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జక్కయ్య అనే పేరుకు అర్థం పరిశుద్ధుడే. పేరు మాత్రం ఏం పేరంట? జక్కయ్యే, దానికి అర్థం పరిశుద్ధుడే. కానీ జీవితం ఎట్లా ఉంది అంటే అపవిత్రమైన జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు. పేరేమో పరిశుద్ధుడే, జీవితం మాత్రం అపవిత్రతే. అందుకనే ప్రజలందరూ ఏమంటున్నారు? ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుతున్నారు. ఈ రాత్రి నువ్వు క్రైస్తవుడవేనా, మందిరం అందుబాటులో ఉండి కూడా నువ్వు దేవునింటికి వెళ్ళక పేరు పెట్టుకొని ఒకవేళ తిరుగుతుండవచ్చు కదా. చాలామంది పేర్లు క్రైస్తవులు బాగుంటాయి. ఇజ్రాయెల్ అని పెట్టుకుంటారు, యాకోబు అని పెట్టుకుంటారు కదా. ఇంకా పేర్లు ఉంటాయి, ఏందేందో పేర్లు పెట్టారు. స్వామిదాస్ అని పెట్టుకుంటారు, ఏదాస్ అని పెట్టుకుంటారు, దానియాలని పెట్టుకుంటారు. పేర్లు మాత్రం బాగానే ఉన్నాయి, కానీ జీవితము మళ్ళీ సిస్టర్స్ అనుకూలంగా బాధపడుతుంటారు. మారతమ్మని పెట్టుకుంటారు, మరియమ్మని పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు బాధపడక వాళ్ళకు కూడా అవసరమే కదా. శాంతమ్మని పెట్టుకుంటారు, విశ్రాంతమ్మని పెట్టుకుంటారు. విశ్రాంతి లేదు, శాంతి లేదు, సమాధానం లేని పరిస్థితి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పేరు మాత్రము బాగానే ఉంది కానీ జీవితం అంతా ఎట్లా ఉంది కాబట్టి అంత భయంకరం. ప్రజలు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు ఆయన గురించి? తన వరకు తను బాగానే ఉండని అనుకుంటున్నాడు. నేను బాగా బిల్డింగ్ కట్టుకున్నాను, బాగా డబ్బు వసూలు చేశాను, పొలాలు కొన్నాను, ఆస్తులు ఉన్నాయి, మంచి కారు కొనుక్కున్నాను, అన్నీ ఉన్నాయి కదా. కానీ మన గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? పోతా ఉంటే ఏమనుకుంటారు? ఈ మనిషి ఎవరు? మళ్ళీ ఈ మనిషి ఈయన గురించి అనుకుంటారు మళ్ళీ ఇట్లా చేయబెడితే కదా. ఈ మనిషి ఎవరు? వాళ్ళంటారు జక్కయ్య. ఈ మనుషుడు ఎవరు? పాపైన మనుషుడు. కాబట్టి ఇప్పుడు పాపైన మనిషి వద్దకు దేవుడు వెళ్ళి, నువ్వు జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా అని ఎందుకు అంటున్నాడు? నువ్వు ప్రమాదంలో ఉన్నావు జక్కయ్య, మనుషులు నీ గురించి ఎవరు ఇష్టపడను జక్కయ్య. అయితే ఇప్పుడు నేను దర్శించకొచ్చాను జక్కయ్య, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది జక్కయ్య. నిజంగా జక్కయ్య విషయాల గురించి జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ నిజంగా ఇక్కడ వ్రాయబడిన ప్రకారంగా మనం ఒక్క మాట మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి మళ్ళీ లూకాసు వార్త 19వ అధ్యాయంలో చదవండి. అది మళ్ళీ అదే వచనము. కాబట్టి ఎందుకు చెప్పాడు? చెప్పిన తర్వాత జక్కయ్య కూడా ఏం చేశాడంట ఇక్కడ చూడండి. ఇంకొక మాట మనం ఇక్కడే జ్ఞాపం చేసుకుందాము. అక్కడ కదమ్మా 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగం బీదలకు ఇచ్చుచున్నాను. కాబట్టి ఇక్కడ ఈ మాటను ఎందుకు ఇక్కడ ఉపయోగించాడు? ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? ఇంకొక మాట ఎస్కేల్ గ్రంథంలోకి వద్దాం. 33వ అధ్యాయం ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం ఒకటి చదవమ్మా. 33వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం చదవమ్మా. కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగించక ఉండి జీవాధారములకు కట్టడలను అనుసరించినడలా అతడు మరణం నొందక అవశ్యముగా బ్రతుకును. కాబట్టి జక్కయ్య ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఈ లేఖనాన్ని తన జీవితంలోకి నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి దుర్మార్గుడే పాపి అయిన జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం ఇక్కడ ఏం చేసినాడు? 15వ వచనం ప్రకారం కుదో సొమ్ము అయితేనేమి, ఏదైనా దొంగిలించింది అయితేనేమి, తనకు అక్రమంగా వచ్చింది అయితేనేమి, తన సమస్తమును తిరిగి ఎంత ఇచ్చాడంట?
4 అంతలు ఇచ్చేసినాడంట. అంటే దేవుడు ఏమన్నా ఇచ్చేయమన్నాడా నువ్వు? ఒకవేళ ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జక్కయ్యని దర్శించిన తర్వాత జక్కయ్యతో ఏం మాట్లాడో తెలియదు, కానీ జక్కయ్య ఏమంటాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను, ఎక్కడైనా అన్యాయంగా తీసుకుంటే మరలా ఎంత ఇస్తామంట, ఇంకా 4 అంతలంటే ఇంకా ఉండేది కూడా పోయి ఉంటుంది. ఒకవేళ పొరపాటు మీద ఎవరైనా 1,00,000 రూపాయలు ఇచ్చిన 1,00,000కి 4 లక్షలు, మొత్తం 5 లక్షలు వస్తుంది. ఒకవేళ పొరపాటు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు నేను 10 ఇచ్చింటే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అట్లా కాదు ఇక్కడ కదా, జీవితాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే. అందుకనే మన జీవితం పేరు కలిగి ఒకవేళ అపవిత్రతగా ఉంటే నేడే నువ్వు తీర్మానం చేసుకో, నీ ఆస్తి కానీ నీ సంపద కానీ నీ రాబడి కానీ దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళదు. ఇది గమనించాలి మనం. దేవుని రాజ్యంను ఎవరు కూడా ఇటువంటి వారు స్వతంత్రించుకోలేరు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు నేను మారుమనసు పొందాలని. కాబట్టి నువ్వు మారుమనసు పొందక నువ్వు పరలోక రాజ్యానికి ఏమాత్రం ప్రవేశించలేవు. కాబట్టి పరలోక రాజ్యము ప్రవేశించాలంటే నువ్వు తిరిగి జన్మించాలి కదా. ప్రతి తప్పు కూడా నువ్వు ప్రభుసన్నిలో ఏం చేయాలా, ఒప్పుకోవాలి. ప్రభుసన్నిలో సరైనటువంటి విధానంలో తీర్మానం కలిగి ఉండాలి. ఒకవేళ అట్లా లేకోకుండా ఒకవేళ ఉంటే ఈ రాత్రి నిజంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆ మాట చెప్తూ తను ఏదైతే ప్రభు దగ్గర నేర్చుకుంటూ వచ్చాడో, ప్రభు ఏదైతే తను చూపిస్తూ వచ్చాడో, తను ఎట్లా మారుమనసు పొందాడో, తను ఎట్లాగా నీతిగా జీవిస్తూ వచ్చాడో ప్రభు గురించి ఈ రాత్రి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకనే యేసు ప్రభు గురించి ఏమన్నాడు అక్కడ, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట నీకు చదవన్నది అదేమనగా, లేఖన ప్రకారం క్రీస్తు మన పాప నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖన ప్రకారము 3. కాబట్టి మన పాపం నిమిత్తం మృతి పొందెను. మన పాపములు అనగా అందరి గురించి చెప్తున్నాడు. మన పాపములు పౌలు కూడా దాంట్లో కలుపుకున్నాడు. ఎందుకంటే ప్రభు పాపిని రక్షించాలంటే, పాపి జీవితంలో పరిశుద్ధత కలగాలంటే పాపి కొరకై క్రయం చెల్లించాలి. అది చెల్లించకపోతే, అందుకని అంటాడు కదా, ఎందుకు ప్రభు చనిపోయాడు, దేని కొరకు చనిపోయాడు ఈ రాత్రి గమనించాలా. చాలామంది చనిపోతుంటారు, దానివల్ల ఏం ప్రయోజనం? ఒక ఆయన అన్నాడు, బాబా ఏం జనం వచ్చినా అన్న చనిపోయింటున్నారు, టపకాయలు కాల్చుకుంటూ పోయినారంట. ఏం జనం అంట, ఎంత జనం వస్తే ఏం చేస్తాం? ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి ఇప్పుడు కదా. అందుకనే అతడు చనిపోయి పాతి పెట్టబడను కదా, పాతాళములో యాతన పడుచున్నాను. ఈ టపాకాయలు కాల్చుకుంటూ పోయినంత మాత్రాన, జనం వచ్చినంత మాత్రాన కదా, ఇంతెత్తు దండలు వేసినంత మాత్రాన ఏమైనా పరలోకం ఉంది ఆ ప్రవేశం? ఆ వ్యక్తి తిప్పాలి, ఆ మనిషి తెలుసుడా. ఆత్మకు మరణం లేదు ఇక్కడ. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఇక్కడ ఈ రాత్రి మనం గమనించాలా. అందుకని ఇక్కడ పౌలు కూడా తను కలుపుకుంటున్నాడు. మన పాపం నిమిత్తం మృతి పొందెను. కాబట్టి ప్రతి ఒక్కరు చనిపోతున్నారు, లేదని లేదు. అయితే చనిపోక తలకే దుర్మార్గత నుండి నువ్వు తిరిగి ప్రభు వైపు తిరగాలని, పాపస్థితిలోని ప్రభు వైపు తిరగాలని, పరిశుద్ధురాలుగా చేయబడాలని దేవుడి రాత్రిని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు చనిపోయినాడు మళ్ళీ ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయము చివరి వచ్చిన చదువు ఒక మాట. కాబట్టి ఆయన మన అపరాధముల నిమిత్తము, కాబట్టి ఇక్కడ దేని వాక్యం సెలవిస్తోందంటే ఆయన మన అపరాధముల నిమిత్తము. కాబట్టి నీవు అపరాధివి, నేను అపరాధిని. ఒకప్పుడు నా బ్రతుకు నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మార్చాలని ఇష్టపడుతున్నాడు, నీ అపరాధము నిమిత్తము. కాబట్టి దేవుడు అప్పగించబడ్డాడు. పరిశుద్ధుని దేవుణ్ణి భూమి మీదికి తీసుకొని వచ్చింది ఎవరంటే, నీ అపరాధము నా అపరాధమే, నీ పాపము నా పాపమే. అందుకని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడిందంటే, మన అపరాధము నిమిత్తము ఆయన అప్పగింపబడిన వాడై మనం ఏం కావాలంట, నీతిమంతులు కావాలంట.
దుర్మార్గంలో మరణించడం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. దుర్మార్గుడు మారుమనసు పొందాలి, పాపి పరిశుద్ధుడిగా చేయబడాలి. ఆ పాపిని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేయడానికి కొరకాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. భూమి మీద ఆయన మానవాళి కొరకై ఆయన ఎన్నో శ్రమలు పడుతూ వచ్చాడు. ఆయన చనిపోకముందు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, పక్షవాగల వారిని స్వస్థపరిచాడు, చనిపోయిన సైతము దేవుడు లేపుతూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తూ వచ్చాడు. ఆయన మాటకు సముద్రము కూడా నిమ్మనమైపోయింది. అంటే ఇవన్నీ అద్భుతాల ద్వారా మానవునికి పాపికి రక్షణ లేదు. చాలామంది చెప్తారు, నేను పోయింటున్నా 7 వారాలు తిరిగితే నా కడుపు నొప్పి పోయింది అంటారు. ఎన్ని వారాలు అంటే మారు మనసు వచ్చిందా? ఇంకా కొంతమంది అంటారు, అన్నా నేను అడిగి పోయిన తర్వాత నాకు పలానా రోగం పోయింది, 7 వారాలు తిరిగే తలకి అన్నాడు. రోగం పోయింది కానీ అంతరంగంలో పరిశుద్ధత వచ్చిందా? హృదయంలో మార్పు జరిగిందా? లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు చదివి చూపిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం ఒక మాట చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని, చాలు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఎవరు వీళ్ళు? చాలామంది అనుకోవచ్చు, అక్కడ పోతే నాకు అద్భుతం జరిగింది, ఇక్కడ పోతే నా దెయ్యం పోయింది, అక్కడ పోతే నాకు ఏదో విశ్వాసంలో ఏదో ఒకటి జరిగిపోయింది అక్కడ, అంతేగాని అంతంత మాత్రాన నీకు పాపికి పరలోకం లేదు. ఎందుకంటే వ్యాధులు, రోగము, స్వస్థతలు వీటి ద్వారా పరలోకము లేదు. అద్భుతాల ద్వారా మానవుడికి మారు మనసు రక్షణ లేదు. మానవుడు పరిశుద్ధుడు చేయబడాలి అంటే, మానవుడు నీతిమంతుడిగా చేయబడాలి అంటే రోమపత్రిక 5:9 ఏమి రాయబడింది? రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, కాబట్టి దేవుని ఉగ్రత ఉంది, దానిగా తీర్పు ఉంది. అటువంటి స్థితిలో నుండి దేవుడు పాపిని రక్షించడానికి కొరకై, నీతిమంతుడు చేయడానికి కొరకై ఆయన ఏం చేశాడు? ఇక్కడ రక్తం గార్చాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మానవుడు నీతిమంతుడిగా చేయబడాలి. అందుకని ఆయన మన అపరాధ నిమిత్తమై అప్పగింపబడి మనం నీతిమంతులుగా చేయబడడానికి కొరకై ఆయన తిరిగి లేపబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత! అమ్మా అయ్యా, ఈ రాత్రి జ్ఞాపం చేసుకో. పరలోక రాజ్యం నువ్వు ప్రవేశించాలనుకుంటే, నిత్య విశ్రాంతిలో నువ్వు ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి. అద్భుతాల వైపు చూడవద్దు, స్వస్థతల వైపు చూడవద్దు, అక్కడ పోతే ఎక్కడ పోతే ఏందో అనుకోవద్దు. దేవుడు నిన్ను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా, నీతిమంతుడిగా చేయడానికి కొరకై ఇక్కడ ప్రభు నీ కొరకు ఏం చేసినాడు? ఇక్కడ రక్తం చిందించాడు. ఎప్పుడు, ఏ స్థితిలో చిందించాడు నీ కొరకు? నువ్వు ఎట్లా ఉంటివి, ఏ స్థితిలో ఉన్నావు? చదువు అదే రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా కాబట్టి యుక్త కాలములో, యవ్వన కాలములో నీ కొరకు, నా కొరకు, అనగా భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయెను. నిజంగా ఆయన దేవాది దేవుడై ఉండి, సర్వాధికార దేవుడై ఉండి, నీ కొరకు, నా కొరకు ఆయన రక్తం చిందించాలి. రక్తం చిందించబడకుండా పాపమునకు ఏమాత్రం పరిహారం లేదు. మరణశాసనం రాసిన దేవుడే. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుడు దేవుని ప్రేమ నుండి దూరమైపోయాడు. మానవుడు తన ఇష్టాన్ని జీవిస్తున్నాడు. అందుకనే పాపానికి జీతం మరణం అని దేవుని వాక్యం రాయబడింది. అయితే ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత మానవుని నిలిచింది.
దేవుడు తిరిగి ఆ ఉగ్రత నుంచి మానవుని తప్పించడానికి కొరకై దేవాదేవుడు భూమిదికి శరీరధారిగా వచ్చాడు. అందుకే ఆయన పేరు పెట్టబడింది యేసు అని పేరు పెట్టబడింది. పేరు పెట్టిన దాన్ని బట్టి పేరు తగినట్టుగా ప్రభు భూమి మీద మానవాళి కొరకై రక్తం చిందించకొచ్చాడు, ప్రాణమర్పించకొచ్చాడు. ఎప్పుడు? గలతీ 1:4 ప్రకారం. ఏ పరిస్థితుల్లో? చదవండి ఒక మాట. క్రీస్తు ప్రస్తుతము దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా వ్రాయడం యుక్త కాలము. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? దుష్ట కాలమున. కాబట్టి ఎటువంటి కాలాలలో మానవుడు జీవిస్తూ వచ్చాడు. అందుకనే నీవు నేను ఒకప్పుడు అజ్ఞాన కాలములో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ప్రియకుమారుని పంపాడు. ఇప్పుడు ఈ కాలములో, ఈ కృపాకాలంలో ఆయన ప్రేమను నువ్వు నేను తెలుసుకోవాలి. అంటే మేము తెలుసుకున్నాం కాబట్టి దేవునికి సాక్షులుగా, దేవునికి పరిచారకులుగా, దేవునికి రాయబారులుగా, మధ్యవర్తులుగా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాం. ఒకప్పుడు నేను కూడా తెలియనప్పుడు దేవుని దూషించిన వాడిని, పాపం అలవాటు కలిగిన వాడిని, అన్ని అలవాట్లు ఉన్నవాడిని, తాగేవాడిని, పేకాటాడేవాడిని, చిల్లర అలవాటు, సినిమాలు అన్నీ లేదని లేదు. అయితే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పరిశుద్ధునిగా చేయబడిన తర్వాత లోపల ఉన్నటువంటి చీకటి బయటికి వెళ్ళిపోయింది, అపవిత్రత వెళ్ళిపోయింది, నెమ్మది, సంతోషం, సమాధానం, ఆనందం. ఎందుకు చెప్తున్నాం విషయం? నిజంగా నీకు ఉండవచ్చు, అన్నీ డబ్బు ఉండవచ్చు, హోదా ఉండవచ్చు, 10 మంది పని చేసేవారు ఉండవచ్చు. అయితే నీ జీవితంలో మార్పు లేకోకుండా ఒకవేళ నువ్వు ఘనంగా బ్రతికి చనిపోయేటప్పుడు ఘనహీనముగా పాపిగా చనిపోతే నువ్వు యుగాయుగములు ఎక్కడుంటావు? అగ్నిగుండంలో ఉంటావు. ఈ రాత్రి గమనించు, తీర్మానం చేసుకో. దేవుడు భూమిదికి దేని కొరకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను రక్షించడానికి కొరకై. మేము రక్షించబడ్డాం కాబట్టి ఇక్కడ, అందుకని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అయితే నీవు నశించిన దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు మధ్యవర్తులుగా ఇక్కడ మమ్మల్ని పంపించాడు. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు యొక్క సువార్తను నమ్మి విశ్వసించాలని. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, పౌలు అదే మాట అంటున్నాడు. నిజంగా నీ విషయములు, నా విషయములు దేవుడు ఎటువంటి ప్రేమ కలిగిన వాడో. ఎవరెన్ని కొరకు ప్రేమించిన వారు ఉన్నారా? ఎవరెన్ని కొరకు రక్తం కార్చిన వారు ఉన్నారా? ఏ వేదాంతాలు వేనా, ఎక్కడ వేనా రక్తం చిందించబడుకున్న పాపానికి పరిహారమే లేదని రాయబడింది కదా. సర్వలోక పాప పరిహోరణ కదా. రక్తపోక్షణ మోక్షకం తత్ పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. కాబట్టి సృష్టించిన సృష్టికరణ దేవుడు రక్తం చిందించితేనే తప్ప పాపికి రక్షణ, మారు మనసు లేదు, పాపాల నుంచి శుద్ధీకరణ లేదు. ఈ రాత్రి నువ్వు ఏం చేస్తున్నా, ఏ దానములు, ఏ బలులు ఏవి చేస్తున్నా అవి కామ, క్రోధ, మద, మత్సరంతో నింపబడినవి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్తైన దేవుడు తన రక్తాన్ని నీ కొరకు కార్చాడంటే ఆ రక్తం నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఈ రాత్రి ప్రభు నిన్ను విడిపించడానికి కొరకే ఇష్టపడుతున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో అక్కడ, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే కాబట్టి నీ జీవితాంతకాలం నువ్వు మరణ భయం చేత జీవిస్తున్న కారణాన్ని బట్టి ఆయన నీ కొరకు ఇక్కడ ఏమైనాడంట? రక్త మాంసములో పాలివాడిగా చేపడ్డాడు. నిజంగా మరణము యొక్క భయము నుండి, మరణం అంటే అందరికి భయమే, ఎంత బలహీనమైపోయి పేషెంట్ అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళాక
ఒకవేళ ఈ మనిషి బ్రతకడు, ఈ మనిషి పలానా ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ చెప్తే నేను బ్రతకాలని ఆశతో ఉంటాడు, కానీ ఇంటి వారు కూడా చాలా ప్రయాసపడతారు. అరే ఆ మనిషి ద్వారా ఏం ప్రయోజనం ఉండదు చెప్పాలంటే. అంటే అట్లన్నీ మళ్ళీ మన వాళ్ళని మనం చూసుకోలేమని కాదు కానీ కదా, వాళ్ళు ఏమి చేయలేకపోయినా మానవుడు బ్రతకాలని ఏముంటుంది భూమి మీద కదా, ఏం చేస్తా. ఆ మనిషి భూమి మీద బ్రతికి ఏం చేస్తాడు? ఇప్పుడు భూమి మీద ఆ వ్యక్తి బ్రతికి ఏమైనా చేస్తాడంటే ఏమీ లేదు. నడవలేడు, సమకూర్చలేడు, ఎక్కడికి వెళ్ళలేడు కదా, ఏం పని చేయలేడు. కానీ లక్షలు ఖర్చు పెట్టాను కానీ బ్రతకాలి. మానవుని కోరిక, కుటుంబీకుల కోరిక, అంతేనా కదా. రకరకాల వ్యాధులు జబ్బులు ఉన్నాయి, లేదని లేదు. అయితే ఇక్కడ మనం గమనించాలా, ప్రతి ఒక్కరికి మరణం అనే భయం ఉంది. ఊరికనే కొడుకులు మనములు మనవాళ్ళు తిరుక్కుంటే చాలు, చూసుకుంటుంటే చాలు అనుకుంటారు అంతే, బడ్డి మీద పడుకొని. కానీ బ్రతకాల. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరిచిన మాట, మరణము యొక్క బలము గల వారి చేతిలో నుండి, అనగా అపవాది జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా కాడిక రక్తమాంసం పాలువాడు కావడానికి కారణం ఏంటంటే, నీవు నేను మరణ భయములో ఉంటిమి. అయితే ఆ భయాన్ని దేవుడు తొలగించి సమకూర్చుకోవడానికి ఇష్టపడ్డాడు తెలుసా. అందుకనే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది 14వ వచనంలో. తీతు 2:14 చదవమ్మా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు, కాబట్టి తన్ను తాను తన కొరకు అర్పించుకునేను. కాబట్టి దేవుని సొత్తుగా కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉంది, నీ సొత్తే, అది విలువైంది. ఆ విలువైన సొత్తు కొరకు ఎంత ప్రయాసపడతారు. అయితే ఈడ పాపైనటువంటి మానవుడిని దేవుడు ఏం చేయాలనుకున్నాడంట, తన సొత్తుగా. కాబట్టి ఆ సొత్తును సంపాదించుకోవడానికి కొరకై తన విలువైనటువంటి రక్తమును దారబోయడానికి కూడా ఇష్టపడ్డాడు. నిజంగా ఈ రాత్రి గమనించు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఎందుకు అప్పగించబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఎందుకు చనిపోయాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి నీ పాపముల నుంచి విమోచించి నిన్ను నీతిమంతురాలుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అయ్యా అమ్మ, జ్ఞాపం చేసుకో. రాత్రికాల సమయంలో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి నీ జీవితాన్ని మార్చి నిన్ను పరిశుద్ధురాలుగా చేయడానికి కొరకై ఇష్టపడుతున్నాడు. నీ గురించి ఎవరు ఇష్టపడకపోవచ్చు, నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు, ప్రేమించిన నటించవచ్చు. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం. అక్కడ నశింపక, అక్కడ కూడా ఇంకో మాట చూస్తూ వచ్చాం. ఆయన మనం నశించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేక యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏమైనాడు, ఇక్కడ చనిపోయాడు. కాబట్టి నువ్వు నశించుట ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు నశించుడు దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ నీ ఇంట్లో వారు నిన్ను ఇష్టపడకపోవచ్చేమో కదా. ఓ మాట చదువుకున్నాం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఒక మాట చదవండి. ఇక్కడ ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మురుక్కి,
ప్రభువా చాలు, నీకు ఇష్టమైతే అన్నాడా. కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడు అంటే, నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇష్టపడక నన్ను వెలివేస్తే నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ఎక్కడున్నాను? ఊరి వెలుపల ఉన్నాను, పాలెంలో ఉన్నాను. ఊరి వెలుపల పాలెంలో ఉన్నాను. అయితే ప్రభువా, నువ్వు సమస్తాన్ని బాగు చేయగల దేవుడు అని నేను గుర్తించాను. ఈ రోగమును తొలగించేటువంటి సామర్థ్యత కలిగిన వాడవు నీవని నేను గ్రహించాను. అందుకని నీకు ఇష్టమైతే, నన్ను ఎవరు ఇష్టపడలేదు కదా. రోగము వ్యాధి బాధ వస్తే కొంతమంది, మొన్న కూడా ఎవరో గురించి విన్నాను. ఏమన్నా మీ నాయన ఇంకా అదే రీతిగా ఉండిపోయాడు మంచంలో అంటే, యాడన్నా పొద్దున్న లేసేదానికి ఆయన గురించి అంత మంచంలో ఉన్నాడు, అంత ఊడ్చి ఎత్తి చేసి ఆడ పెట్టి పోలంటే నాకు చాలా ఇది అవుతుంది, ఒకసారి తీసిపోయి కాళ్ళలో పడేద్దాం అనిపిస్తుంది అన్నాడు. ఎటువంటి కొడుకులు ఉన్నారో లెక్కేసుకోలే. ఇప్పుడు ఎవరైనా తండ్రిని ఏమంటున్నాడు, మరి వృద్ధాపులు పుట్టించినప్పుడు కుమారుని ఎట్లా పెంచింటాడు, ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత శ్రమ పడింటాడు. ఇప్పుడు తండ్రి మంచం మీద పడక మీద ఉండేతలకే ఇప్పుడు కుమారికి విసుకొచ్చేసింది. ఒకసారి 2 సార్లు ప్రేమిస్తారు, బాగాలేకపోతే ఎత్తుకొని పోతారు, ఆటోలోను కారులోను తీసుకుపోయి చూపిస్తారు, అంతేనా కదా. విసుకొస్తే ఏమంటారు లాస్ట్కి కదా, ఏమంటారు విసుకొస్తే? పక్కన అనకపోయినా కానీ మనసులో అని అనుకుంటారు లాస్ట్కి. ఆయన పబ్లిక్ అంటున్నాడు, తీసిపోయి వంకల బారాలు అనిపిస్తుంది, పీడ ఎక్కువైపోయిందని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తిని గురించి కూడా మనం జ్ఞాపం చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడంటే, ఒకవేళ బహుశా భార్య కూడా ఇష్టపడకుండా ఉంది కాబట్టి, ప్రారంభంలో బాగానే భర్త సంపాదన ఇష్టపడింది, కానీ వ్యాధి వచ్చేతలకి భార్య కూడా ఇష్టం లేదు, పిల్లలకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం, అసలు సమాజానికి ఇష్టం లేదు. కుష్ఠరోగి ఎక్కడ ఉండాలంట? ఊరి వెలుపల ఉండాలా, సమాజంలో ఉండడానికి వీలు ఏమాత్రము లేదు. మరి ఇప్పుడు ఎట్లా ఇష్టపడతారు? ఆ మనిషి ఆయన పాపం ఆయన ఎక్కడ తీసుకొని వెళ్ళింది? ఊరి వెలుపల తీసుకొని వెళ్ళింది. అందుకని ఇప్పుడు ఆ వ్యక్తి ఊర్లోకి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? అందుకనే ఈ రాత్రి ఒకవేళ నీ దగ్గర అన్నీ ఉండవచ్చు, బాగా బలము, కండ, డబ్బు, హోదా ఉండి తిరుగుతుంటే, భార్య వచ్చినప్పుడు బంగారం ఉన్నప్పుడు సంతోషం బీరువాలు పెడుతుంటుంది. ఏమొచ్చినా కానీ సంతోషం, అదండి ఇదండి అని చెప్తుంది. మంచి ఆకలి టైంలో మంచి ఆమ్లెట్ వేసి పెట్టచ్చు, బాగా ప్రేమించవచ్చు. ఏదైనా సమస్య వచ్చి ఎవరైనా తీసుకొని వెళ్ళారనుకో, ఏదైనా జరిగిందనుకో, నాకేం పట్టింది, నీ పాపంలో నాకేం భాగం ఉంది, నువ్వే అనుభవించి అంటుంది. అంటేదా అన్నదన్నా? అన్నదా? కదా. అందుకని రాత్రి మనము గమనించాలా. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుడు మన విషయంలో ఎంత కృప కలిగిన వాడై ఉండి, నిన్ను ఎవరు ఇష్టపడకపోయినా, నన్ను కూడా ఎవరు ఇష్టపడకపోయినా, నిన్ను ప్రేమించేటువంటి సృష్టికర్తైన దేవుడు ఆయనే ప్రభువైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి అమ్మ ప్రభుని ఇష్టపడుతున్నాడు. నిన్ను ఎవరు విడిచిపెట్టక తలికే, నిన్ను ఎవరు ఇష్టపడక తలికే ప్రభు ఇష్టపడుతున్నాడు. రా, ప్రభు నీ యొక్క స్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ పాపస్థితిని బట్టి నువ్వు నశించుట ఇష్టం లేక నువ్వు ఉగ్రతలు నిలుచున్నావు కాబట్టి నువ్వు బయటికి రావాలని ప్రభు ఈ రాత్రి కోరుతున్నాడు. లోబడిన ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నానంటున్నాడు. నిజంగా దేవుని మాటలు ఎంతో శక్తివంతమైనవి, ప్రాణాత్మ దేహములు తెప్పరల్ల చేసేటువంటి మాటలు. ఇటువంటి మాటలు ఎక్కడ దొరకవు, నీకు ఎక్కడ వెళ్ళినా దొరకవు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో మొట్టమొదటిగా అంటున్నాడు, ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు క్షమించమంటున్నాడంటే, నిజంగా తెలియక లోకం ఆయన ఏం చేసింది? సిలువ వేసింది. ఈనాడు నీవు నేను కూడా తెలియక ఒకవేళ ప్రభును ఇష్టపడక ఒకవేళ జీవిస్తున్నావా కదా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనం చదువుదాం. చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా జగత్పత్తుకు ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తమా మన నిమిత్తమా? మన మహిమ. అది అందుకే మన మహిమ నిమిత్తమే నియమించెను,
అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది తెలిసి ఉండే ఎడలా మహిమా స్వరూపియగు ప్రభును సిలువ వేయకపోయిందురు. కాబట్టి దేవుడు మన మహిమ నిమిత్తమే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉంది. అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. మనం పోయి దేవుని వాక్యం చేసి చూసినా పోనైనా పోండి అంటారు. ఎవరోళ్ళు? చదువున్న వాళ్ళే, జ్ఞానం కలిగిన వారే, విద్యావంతులే, మంచిగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ వారు సైన్స్ నమ్ముతారు కానీ బైబిల్ నమ్మడం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి లోకం. అందుకనే ఇట్టివారు అనగా వారందరూ కలిసి ప్రభుని ఎట్లా దూషించారో, ఏ రీతిగా హింసించారో, ఎట్లా సిలువ వేస్తూ వచ్చారో, వారు పలుకుతున్న మాటలు రకరకాల. ఈనాడు దేవుని వాక్యం చెప్తా అంటే చాలామంది ఇంకా సాల్జయ్యా మేము ఇంటికి పోవాలనే వాళ్ళు ఉన్నారా లేదా? ఎప్పుడు ముగిస్తే మేము ఈటింగ్ చేసి పోవాలనే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. మీటింగ్ అయితే ఏమైపోతుంది? ఈటింగ్ ఉంటేనే బాగా. ఉత్త మీటింగ్ అంటే సప్పగా ఉంటుంది. రాయ మీటింగ్ అంటే వాళ్ళు ఎవరు రావడం లేదు. రాంగ ఓ రోజు ఇంట్లో వచ్చేసినారంట. ఆయన పొట్టెలు జాక్కుంటున్నాడు, పొట్టెలు ఇంట్లో మేపుతున్నాడు. వాళ్ళు ఏం చేసినారంటే మీటింగ్ అంటే ఈయన పొట్టెలు కోసి పెడతాడని చెప్పి అందరూ వచ్చినారు. చాలా మంది భలే జనం వచ్చినారనుకో సంతోషం. అంతా మీటింగ్ ఎంత ఈటింగ్ పెడతంటే ఇస్తరాకులు వేసే అది పోసినారంట. ఏమంటున్నాం పరమాన్యంగా పాయసం పోసినారు. అంటే ఏమయ్యా ఇది పోసినావు? మటన్ అంటే పొట్టేలు ఎక్కడ? పొట్టేలు వెనకలు ఉందన్న. మేము పొట్టేలు చూసి వచ్చినామన్నా అన్నారంట. ఎక్కడికి? అందుకని మనం ఈటింగ్ కాదు ముఖ్యం, మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధత మనకు చాలా ప్రాముఖ్యం. అది ఈ లోకానికి తెలియకపోయిన కారణాన్ని బట్టి ఆయన సిలువ వేస్తూ వచ్చారు. ఈనాడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రభు నీ కొరకై సిలువ వేయబడ్డాడు, నీ కొరకై రక్తం కార్చాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచునని దేవుని వాక్యం 1 పత్రిక 1:7 వ్రాయడం ప్రకారం ఈ రాత్రి అయ్యా అమ్మ యేసు దగ్గరికి రా. ఆయన నీ కొరకే చనిపోయాడు, నీ కొరకే సమాధి చేయబడ్డాడు, నీ కొరకే తిరిగి లేచాడు. అందుకని ఆయన పుట్టినప్పుడే ఆయనకు పెట్టబడిన పేరు యేసు. పేరులో అర్థం ఉంది. పేరు తగినట్టుగా ఆయన చేస్తూ వచ్చాడు, తన కార్యాన్ని ముగించాడు. ఈ రాత్రి నువ్వు రక్షించబడకపోతే, ఒకవేళ ఇక్కడ పిలువబడిన పరిస్థితులు ఉంటే, నువ్వు క్రైస్తవుడై ఉంటే మారు మనసు పొందు, తీర్మానం చేసుకో. నీ హృదయం నాకి అన్నాడు ప్రభు. నా కుమారుడా, నీ హృదయము, నా కుమార్తె కూడా అనుకోవచ్చు, వాడు కుమారుడు రాయబడింది. నా కుమార్తె, నీ హృదయం నాకు. ఎందుకు? హృదయం చెడిపోయింది. హృదయం ఏమైందట? చెడిపోయింది. హృదయంలో లోకం ఉంది, హృదయంలో అపవిత్రత ఉంది. జరిగే కార్యాలన్నీ ఎక్కడున్నాయి? హృదయంలోనే పనిచేస్తూ ఉంటాయి. పైకి ప్రేజలాడి చెప్పినా కానీ హృదయంలో ఏముంటుంది? గొనుక్కుంటూ ఉంటాం. పైకి ప్రేజలాడి చెప్తున్నా కానీ రకరకాల సనుగు. ఈ రాత్రి నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అమ్మా మారు మనసు పొందు, దేవుని హృదయం ఇచ్చేసి ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయని ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఈ రాత్రి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. ఏం చదువుతూ వచ్చాం? దావీదు అంటున్నాడు, ఏమన్నాడు? యెహోవా నా ప్రభువా, బాగా చదువుతలే మేలు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాతో సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధినట్టుగా దానిని ఆశీర్వదించుము. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం కదా. ఏమై ఆశీర్వాదం? ఆశీర్వాదం అంటే రకరకాలు ఉన్నాయి. అందుకనే పేతురు భక్తులు రాయబడుతున్న ప్రకారంగా మీరు ఆశీర్వాదములకు వారసులగటకే పిలువబడితిరి. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు దాన్ని ముందే సిద్ధపరిచాడు. ఒకవేళ ఏమన్నా నాకు ఇల్లు లేదు అన్న, నా పరిస్థితి ఇదని, నువ్వు ఒకవేళ కలవరపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, నేను పేదరికంలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదేమో అని విశ్వాసిగా నువ్వు బాధపడుతున్నావు. ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు పిలవకపోయినా
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లాజరు కూడా ఎవరు లేరు, ఆయనకి భార్య లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం బాగలేదు, వస్త్రాలు లేవు, కురుపులతో నింపబడినాడు, ఆకలితో అలబడిస్తున్నాడు. ధనవంతుడు తిని పారివేసిన ఎంగిలి మెతుకులతో తన కడుపు నింపుకొని కూర్చున్నాడు. కానీ ఒక దినం చనిపోయిన తర్వాత ఆ లాజరు ఎట్లా పోయినాడంట పరలోకానికి? దేవదూతగా కొనుక్కోబడినంట. మరి భూమి మీద ఎవరు మాట్లాడలేదు ప్రభా అని బాధపడి అట్టే సనుగుతా గొనుగుతూ ఉంటే, నువ్వు సనగద్దు గొనగద్దు, ఎవరు రాకపోయినా ఎవరు మాట్లాడకపోయినా ప్రభు నీతో ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశించాడు. పరలోక ఆశీర్వాదం ఉంది నీకు. భూమి మీద ఇల్లు లేకపోవచ్చు, సెంటు భూమి లేకపోవచ్చు, అయితే నువ్వు చనిపోయిన వెంటనే నీ పరలోక ప్రవేశం, బంగారు వీధులు, కాబట్టి 12 ముత్యములతో స్ఫటికమైన మంచి పునాదుల పట్టణము నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన పట్టణం కొరకు నేను ఎదురు చూడాలి, సిద్ధపడాలి. అందుకనే భూమి మీద ఆశీర్వాదం అనేది రకరకాలుగా ఉంది. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ మాట ఎటువంటిదంట? సత్యము. దేవుని మాట సత్యం. మానవుడైతే మాట ఇచ్చి తప్పిపోతాడు, అది చేస్తాం ఇది చేస్తాం, తప్పిపోతాడు. అయితే దేవుడి రాత్రి ఈ కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఈ కుటుంబం ప్రత్యేకించాడు. కాబట్టి ఈ కుటుంబమును దేవుడు ఆశ్రయించాడు. అందుకని ఈ కుటుంబము ఆశీర్వాదం ఉన్నట్టు దేవుడు చేస్తూ ఇచ్చాడు. అంతే, ఇంతటితోనే కాదు, కానీ అంతవరకు ఈ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగాలి. అందుకని బైబిల్ రాని ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. కాబట్టి దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి మనం ఎంతవరకు నడవాలా? ఎంతవరకు? అక్కర తీరిపోయేంత వరకు, లేదా ఉద్యోగం వచ్చేంత వరకు, లేకపోతే పెళ్ళి అయ్యేంత వరకు. అంతేనా? ఎంతవరకు అమ్మా? ఎంతవరకు అంటమ్మా? శాంతకు ఒక్కటి గట్టి చెప్తుంది, ఏకాకి ధైర్యం ఉంది కదా. అంతవరకు మనం స్థిరంగా ఉండాలి, స్థిరంగా నడవాలి. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా ఆశ్రయించాలని ఇష్టపడుతున్నాడు. అట్లా ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశ్రయించాడు, రక్షించుకున్నాడు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు, కుటుంబాన్ని కడుతూ వచ్చాడు. ఇజ్రాయెల్ సునీత కూడా ప్రేమించి శ్రేష్టమైన కుమార్తెనిచ్చాడు. అంతేకాదు ఇది నా నామకరణ విషయంలో కూడా ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకా ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థించినట్టుగా ఇంకా నీ కుటుంబంలో కూడా ఆశీర్వాదాలు క్షేమం లేకపోతే ఇది నేమే ఓ తీర్మానం చేసుకో, ప్రభు సన్నిధిలో ఒప్పుకో, ప్రభుకు అప్పగించుకో. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశించి దీవిస్తాడు. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా, తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి, తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు, ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు. గడ్డి పువ్వుతో సమయమిదియేరా, గడ్డి పువ్వుతో సమయమిదియేరా, అది ఏ నీ జీవితము. అంతలోనా మాయమాగు, అంతలోనా మాయము ఆగు, వింత బుడగాయే కాదా. అంతలోనా అంతర్ధానము, అంతలోనా అంతర్ధానం ఆవిరియే కాదా. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా, తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి, తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి.
ఈ రాత్రికాల సమయంలో పిలువబడినటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాము. గమనించండి, ఎవరైతే ఈ రాత్రి వాక్యం ఏంటి వచ్చారో, ఎవరైతే యేసు ప్రభును హృదయంలో చేర్చుకోలేక మరి ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకవేళ ఉంటే ఈ రాత్రి ప్రభుని దర్శించాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, యేసు ప్రభు నేను పాపిని, మీ శివరక్తతో నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధునిగా చేయమంటే చాలు. సూక్ష్మంలో ఉన్నది మోక్షం. పాపి అయినటువంటి నీ జీవితంలో దేవుడు పరిశుద్ధత అనుగ్రహించేవాడిగా ఉంటాడు, నీ పాపములు క్షమించేవాడిగా ఉంటాడు. అంతేకాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? నువ్వు తీర్మానం లేకుండా ఒకవేళ ఇక్కడ నుండి వెళ్తే రేపు ఏమో సంభవించినో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిదని దేవుని వాక్యం రాయబడింది. ఒకవేళ యేసు ప్రభు నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకొని ఈ లోకంలో ఒకవేళ నీ జీవించాలని ఒకవేళ ఆసక్తి ఉంటే, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీ కుడి చేయి ఎత్తి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నువ్వు సిగ్గుపడవద్దు, భయపడవద్దు, కలవరపడవద్దు. నీ కుడి చేయి తలకు పైకెత్తి చూపించండి. మీ వద్దకు వచ్చి మరి ప్రార్థన చేయడానికి ప్రభు కృపనిస్తాడు. ప్రభు నిన్ను దర్శిస్తాడు. ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఈ రాత్రి హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఒకవేళ పిలువబడిన వారుగా ఎవరైనా ఉంటే, పాపక్షమాపణ లేని వారిగా ఉంటే, జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే నీ కుడి చేయి ఎత్తి చూపించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎక్కడైనా సరే కింద ఉన్నవారైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, చిన్న వయసు అయినా పెద్ద వయసు తేడా లేదు, ఎవరైనా సరే, ఒకవేళ మీరు చేయి ఎత్తలేకోకుండా భయపడుతూ సిగ్గుపడుతుంటే హృదయంలో ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. యేసు ప్రభు నేను పాపిని, మీ రక్తంతో నా పాపములు కడుగు, నన్ను పరిశుద్ధునిగా చేయంటే చాలు. చిన్న మాట. ప్రభు నీ పాపములు క్షమించి నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు. లేక నువ్వు కఠినపరుచుకుని హృదయం అలాగే వెళ్ళిపోతే శత్రువుడు అపవాది పంచుకుని ఉన్నాడు. అయితే దేవుడు మరణ భయం నుండి విడిపించడానికి కొరకే నీ కొరకు రక్త మాంసం పలివాడిగా చేయబడ్డాడు. ఈ రాత్రి నీ ఉద్దేశం, సంకల్పం ప్రభువుకు అప్పగించుకో. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, దయా కనికరం గల మా ప్రభువా, ప్రియకుమారుడు రక్షకుడును ప్రభువు యేసుక్రీస్తు నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. జానన్న రూతక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని వారి ప్రేమించే సంతానము ఇజ్రాయెల్ సునీత వారి జీవితంలో వారికి ఇచ్చినటువంటి కుమార్తె నామకరణ సందర్భంగా ఈ రాత్రి ప్రభా కేజీ దీప్తి ప్రభా బిడ్డ పేరు నామకరణం చేయబడుతూ వచ్చింది. ఆ పేరును బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని ఆశీర్వదించండి. అంతేకాదు ప్రభా, ఈ కుటుంబంలో మీరు అద్భుతాలు జరిగించి మీరు మహిమ తెచ్చుకోను ప్రభా. జానను కూడా దర్శించుము. వారికి ఇచ్చినటువంటి ప్రభా కుమార్తె వాళ్ళని జ్ఞాపం చేసుకును. పిల్లలు దీవించండి ప్రభా. చేరి వచ్చిన బంధువులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిసర ప్రాంతం నుంచి రాగలిగారు ప్రభువా, మరి వారిలో తీర్మానం స్థిరపరచండి. ఒకవేళ వారు రక్షించబడి ఉంటే వారి కుటుంబము ఆశీర్వదించబడినట్టుగా వారిని దీవించి వారు ప్రత్యేకించండి. ఇక్కడ బేతేలు ఆరాధన మందిరం దీవించి ఆశీర్వించండి. వచ్చిన ప్రజలను పేరు పేరు జ్ఞాపం చేసుకున్నాము ప్రభువా. ఈ రాత్రి మీరు చేసిన కార్యం బట్టి స్తోత్రాలు. శత్రుడు వాక్యమును ఎత్తుకొని పోకుండా ప్రభువా వారి హృదయాలలో భద్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మేము అంతవరకు స్థిరులుగా నీ కొరకే నిలిచేవారిగా మాకు మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇతరులకు బోధించి భ్రష్టులు కాకుండా సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి చేసిన కార్యం బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. మరి తిరిగినైనా ఈ రాత్రి ప్రభువా మరి ముందున్న సమయం దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉంచండి. నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పుననామం బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును
తన మహిమతో ఆనందంతో నిర్దోషంతో తన సన్నిధిని మనం నిలబెట్టుటకును మన రక్షకుడు అద్వితీయ దేవునికి మహిమయు మహాత్యమును ఆధిపత్యము అధికారత్వము యుగముల పూర్వం సర్వయుగులు ఇప్పుడెల్లప్పుడు ప్రేమిస్తున్న వారికి సకల పరిశుద్ధులకు చేరొచ్చిన వారందరికీ మరి జానన్న రూతక్క వారి కుటుంబానికి మరి ప్రేమించి ఇజ్రాయేలు సునీతకి ఇచ్చిన కుమార్తెకును బంధువులకు ఇప్పుడెల్ల సదాకాలము ప్రభువైన యేసుక్రీస్తు నామమున తోడై ఉండును గాక ఆమేన్.